నమస్తే. దేశంలో కోట్లాది మంది విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవడానికి ఎంచుకునే మార్గం దేశంలోని అత్యున్నత ప్రవేశ పరీక్షలైనటువంటి నీట్, జేడబ్ల్ఈ, యూజీసీ, ఎన్ఈటీ లాంటి పరీక్షలు రాయడం. ఇలా ప్రతి పరీక్ష వెనక ఒక విద్యార్థి పడిన కష్టపడిన నిద్రలేని రాత్రులు ఉంటాయి, తల్లిదండ్రుల ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ ఈ పరీక్షలన్నిటినీ నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును కాపాడే సంస్థలా కాకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే ఓ ప్రైవేటు వ్యాపార సంస్థలా మారిపోయిందనే మాట ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఎందుకంటున్నానా, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసు. ఒకసారి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు ఎన్టీఏ వ్యవస్థలో ఎందుకు ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, ఈ తప్పుల వెనక ఉన్నది ఎవరు, దీని వెనక అసలు వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఒకసారి చేద్దాం. ఇటీవల ఎన్టీఏ నిర్వహించినటువంటి యూజీసీ, ఎన్ఈటీ పరీక్ష కూడా పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఎన్టీఏ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయి. మనం గత కొద్ది కాలంగా చూస్తున్నాం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీట్ యూజీ పేపర్ లీక్ ఉదంతం నుంచి మనం కోలుకోక ముందే మొన్నటి యూజీసీ, ఎన్ఈటీ పేపర్ పరీక్షల రద్దు వరకు కూడా ఎన్టీఏ ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎన్టీఏ ఇటీవల నిర్వహించినటువంటి యూజీసీ, ఎన్ఈటీ పరీక్షలో తాము చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునేందుకు ఆ పరీక్షలను రద్దు చేసి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. ఎన్టీఏ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చూస్తే ఎవరికైనా సరే ఇట్టే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇటీవల పరీక్షలో ఇంగ్లీషు, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టు ప్రశ్నాపత్రాల్లో దారుణమైనటువంటి తప్పులు దొరికాయి. ప్రముఖ విద్యా సంస్థలు కావచ్చు, ప్రముఖ విద్వాంసుల, రచయితల పేర్లు కూడా ఆ పరీక్షా పేపర్లలో సరిగ్గా రాయలేకపోయారంటే ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాన పుస్తకాల పేర్లు తప్పుగా ముద్రించారు, అర్థం లేని అనువాదాలు చేశారు. చివరికి మునుపటి పరీక్షల్లో వచ్చినటువంటి డజన్ల కొద్ది ప్రశ్నలను యథావిధిగా కాపీ పేస్ట్ చేశారు. ఇది ఎన్టీఏ చేసినటువంటి చిన్న సన్న తప్పు కాదు. ఒక జాతీయ స్థాయి అత్యున్నత పరీక్ష సంస్థ నిర్వహించేటువంటి పేపర్లో ఇలాంటి బేసిక్ తప్పులు దొరలడం అంటే అది క్షమించరాని నేరంగానే పరిగణించాలి. చివరికి ఈ తప్పులను సరిదిద్దలేక ఈ ఎన్టీఏ పూర్తిగా ఆ 3 సబ్జెక్టుల పరీక్షలను కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకొని మళ్ళీ పెడతామని ఎన్టీఏ తీరిగ్గా చెప్తూ వచ్చింది. అంటే దీని అర్థం ఏమిటి? పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్థులు తమ సమయం, అదేవిధంగా మానసిక ఒత్తిడి, ప్రయాణాల ఖర్చులు, తల్లిదండ్రులటువంటి ఆశలు, వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? ఎన్టీఏ తీసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా? ఎవరు చెప్తారు వీటన్నిటికీ సమాధానం? ఎందుకంటే ఎన్ఈటీ పరీక్షల్లో దేశంలోనే యూజీసీకి సంబంధించి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చేరేందుకు విద్యార్థులు ఎన్నో ఆశలతో ఆ పరీక్షలు రాశారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసినటువంటి నిర్వాహకం ఇప్పుడు వారిని మళ్ళీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలాగా మెంటల్గా దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఇక్కడ అసలు సమస్యకు ఒక పేపర్ లీకేజ్ మాత్రమే కాదు, ఎన్టీఏ అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, దానిలో అంతర్గతంగా ఉన్నటువంటి లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యము, కాంట్రాక్టు ఉద్యోగులపైన అతిగా ఆధారపడము, చివరి నిమిషంలో నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేయడం వల్లే ఇలాంటి దుస్థితి తలెత్తిందన్నది నిపుణుల మాట. మరి ఈ వైఫల్యాల వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు వీరంతా రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. వాటికి సంబంధించి విమర్శలు వ్యక్తమైనటువంటి ప్రతిసారి ఈ కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ తప్పులను సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయడము. ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో గత ఏదైతే నీట్ పేపర్ లీకేజీ కారణంగా జరిగినటువంటి వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్రిక్తమవడం, జంతర్ మంతర్లో జరిగినటువంటి అతిపెద్ద ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో 4 టైర్ నిఘాకు సంబంధించిన వ్యవస్థను తీసుకురాబోతున్నామంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ వాటి అమలులో ఎంతవరకు నిజాయితీ ఉంది? కానీ మిత్రులారా, ఒక్కసారి ప్రతిసారి తప్పు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. అసలు తప్పు జరగకుండా ఏం చేయాలన్నదే ఇక్కడ పకడ్బందీగా చేయాల్సినటువంటి చర్యలు ముఖ్యమైనది. ప్రతిసారి వ్యవస్థలో తప్పులు దొరుకుతున్నాయి, వాటిని సరిదిద్దేందుకు ఆ తర్వాత వచ్చి హడావుడిగా ప్రకటనలు చేసి వెళ్ళిపోతున్నారు తప్ప లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా తమ భవిష్యత్ కోసం పనంగా పెట్టి చదివేటువంటి చదువులకు ఈ అమాయక విద్యార్థులను బలి చేస్తున్నారు తప్ప ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చర్యలు మాత్రం లేవు.
ఒక దేశం యొక్క ప్రగతి ఆ దేశ యువత చదువుపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చదువును పరీక్షలను నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి సంస్థే ఇలా రోజుకో వివాదంతో ప్రచారంలో కావచ్చు, వార్తల్లోకి ఎక్కితే ఇక దేశ భవిష్యత్తు పరిస్థితి ఏంటన్నది మాత్రం ఇప్పుడు అందరూ ఆలోచించాల్సినటువంటి దిశగా పడింది. మొత్తంగా ఈ ఎన్టీఏ నిర్వాహకం కావచ్చు, అదేవిధంగా ప్రశ్నలకు సంబంధించి ఏదైతే ఇటీవల జరుగుతున్నటువంటి పరీక్షల నిర్వహణలో వెలువెత్తుతున్నటువంటి విమర్శలు కావచ్చు, ఎన్టీఏ అంటే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, అది విద్యార్థుల సహనానికి చేసే నేషనల్ టెస్టింగ్లా మారిపోయింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్టీఏ అధికారులు కావచ్చు మేల్కొని పరీక్షల నిర్వహణలో పూర్తి లోపాలను అరికట్టి పారదర్శకతతోటి వాటిని చర్యలు తీసుకోవాలి. బాధ్యులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఏ చిన్న తప్పు దొరికినా సరే ఇటువంటి వాటిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఇండికేషన్స్ ఇస్తే విద్యార్థులకు ఆ సంస్థలపై నమ్మకం కుదురుతుంది. ఈ విషయాల మీద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్ళీ అదే తప్పు, మళ్ళీ అవే తిప్పాలన్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్టీఏ వైఫల్యాల మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సరైనవో కాదో ఒకసారి మీరు కూడా విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.